హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే అండి. మేము బోయకొండకు సేవకు వెళ్తున్నామండి. పలంనేరు నుండి 20 మంది వెళ్తున్నామండి సేవకులు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కాళికమ్మ గుడి ఉందండి. అక్కడ కాళికమ్మ దేవికి కర్పూరం హారతి ఇచ్చి అందరూ మొక్కుకొని వెళ్ళేది. మేము ఎప్పుడు అంతే అండి చేసేది. బయలుదేరామండి. దండి వచ్చేసాము. గోపురం అండి అది. ఇప్పుడు ఆటోలో ఎక్కుతున్నామండి. మేము బోయకొండ ఆటోలో వెళ్తున్నాము. అదండి బోయకొండ గుడి గోపురము ఎంట్రన్స్ ఇది. పైన కొండ పైన ఉంటుందండి, చాలా ఎక్కాలి. అదండి బోయకొండ దేవస్థానము కార్యాలయం అండి. ఇక్కడికి వచ్చి మేము డ్యూటీ వేసుకోవాలండి, సేవ వేసుకోవాలా వాళ్ళకు. దండి 20 మంది మేము వచ్చాము. పలంనేరు నుండి వచ్చామండి. అందరూ సేవకులు ఆరెంజ్ కలరు డ్రెస్ వేసుకొని వచ్చామండి. ఇక్కడ మేము వాళ్ళకి లిస్ట్ ఇచ్చి ఇక్కడ నమోదు చేసుకుంటే వాళ్ళు మాకు సేవకు అవకాశం ఇస్తారండి గుడిలో. దండి గుడి కొండలు అంతా ఉన్నాయి చూడండి, చెట్లు అంతా ఎంత బాగున్నాయో. మేము మా గ్రూప్ వాళ్ళంతా ఫోటో తీసుకొని బయలుదేరామండి. దండి గుడి చూడండి ఏమి రష్ ఉండారో. ఈరోజు సండే, ప్రతి సండేను చాలా రష్గా ఉంటారండి. అందుకని సేవకు పిలుస్తుంటారండి మమ్మల్ని. మేమంతా ఒక 20 మంది దాకా వచ్చాము సేవకు. చూడండి గుడి ఎంత బాగుంది చూడండి. చూడండి ఫుల్గా వస్తారండి సండే. కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు. అదే ఇక్కడ చీరలు వేలం వేస్తూ ఉంటారండి. మనకు ఏ చీర కావాలన్నా కొనుక్కోవచ్చండి అక్కడ. $200 నుంచి ఉంటాయండి. మనకు ఏ రకం కావాలంటే ఆ రకం ఇస్తారు. చీర పైన వేసేసి ఉంటారు రేటు. మనకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి. అదే గుడి లోపలండి ఇది. అమ్మవారిని తీయకూడదు కదండి, అందుకని తీయలేదు. ఇక్కడ తీర్థం ఇస్తారండి, అమ్మవారి పవిత్ర తీర్థం ఇస్తారు. ఈ తీర్థం తీసుకొని పోయి ₹20 ఉంటుంది బాటిల్. ఇది తీసుకొని పోయి పొలాలపైన ఇళ్ళలోన అంతా చల్లుకుంటారండి. బాగా మంచి పంటలు బాగా వస్తాయి అనేసి అందరి నమ్మకం ఇది. అందుకని ₹20 ఇచ్చి ఒక బాటిల్ తీసుకొని పోతారు. ఇక్కడ టికెట్ ఇస్తారు, టికెట్ తీసుకొని పోవాలా ₹20. ఇక్కడ ఇస్తారండి బాటిల్స్. ఒక బాటిల్ వచ్చి ₹20. ఈ పొలాలపైన మన ఇంట్లోన అంతా చల్లుకోవచ్చు. 2 days కూడా మనం తాగొచ్చు అంట తీర్థంగా. 2 days ఉంటాయంట అంతే, మళ్ళీ ఉండవంట అవి. ఇదండి గుడి, ఇది గోపురము. మా సేవ వాళ్ళంతా నిల్చుకున్నారండి. చూడండి ఉచిత ప్రసాదం ఇవ్వాలనేసి అక్కడ కూర్చున్నారు. తెల్లవారి మార్నింగ్ మాకు టిఫిన్ ఇచ్చారండి, ఉప్మా ఇచ్చారు. అందరూ తింటున్నాం చూడండి. సేవ వాళ్ళకి ఉప్మా చేసి ఇచ్చారు. దేవస్థానం వాళ్ళే ఇస్తారండి టిఫను, భోజనము అంతా వాళ్ళే. తెల్లవారు టిఫిన్ ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనము అంతా వాళ్ళే ఇస్తారండి. ఫ్రీగానే పెడతారు, డబ్బులు ఏం తీసుకోరు. సేవకు వచ్చిన వాళ్ళకు వాళ్ళే పెడతారండి, అన్ని సౌకర్యాలు చేస్తారు. కొంచెంసేపు అక్కడ గుళ్ళో సేవ చేసేసి వచ్చి ఇప్పుడు 9 గంటలకు అట్లా టిఫిన్ తింటున్నాము. ఇంకా కొందరు చూడండి మా వాళ్ళే, కొందరు ప్రసాదం ఇస్తున్నారు, పొంగల్ ఇస్తున్నారు. పొంగల్ చేస్తారండి, చిన్న కప్పుల్లో పంచేది అందరికీ ఇచ్చేదండి. ఫుల్ రష్ ఉండారండి, సండే కదా ఫుల్ రష్. అంతంత కప్పుల్లో చూడండి పెద్ద పెద్ద గుండాలకు చేస్తారండి ప్రసాదము. బాగా ఇస్తుంటారు, ఎంతమంది వచ్చినా ఇస్తారండి, బాగా ఇస్తారు. చూడండి ఫుల్ రష్ అండి సండే మాత్రము. బోయకొండలో చాలా రష్గా ఉంటుంది.
అదీగాక ఇప్పుడు ఆడి మాసం కదండి, ఆడి నెల, అందుకు ఫుల్గా వస్తారు భక్తులు. కర్ణాటక నుంచి ఎక్కువ వస్తూ ఉంటారండి. చూడండి మా వాళ్ళలో కొందరు ప్రసాదాల దగ్గర ఉన్నారు, కొందరు గర్భగుడిలో ఉన్నారు, దే భక్తుల్ని పంపిస్తూ అక్కడ ఉన్నారు, కొందరు క్యూ లైన్లో ఉన్నారండి, కొందరు లడ్డూల దగ్గర ఉన్నారు. అట్లా సేవ కొందరికి ఒక చోట ఇస్తుంటారండి సేవ. చూడండి ఎంత ప్రసాదం, ఎంత గుండాలకు చేశారు చూడండి, పెద్ద 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 దానిలకి. మాకు చాలా హ్యాపీ అవుతుందండి. ఇలా సేవ చేయాలంటే చాలా అదృష్టం కదండి ఎవరికైనా సేవ దొరకటము. చూడండి క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు భక్తులు ప్రసాదం తీసుకునేకి. అయిపోతుంటే తెస్తూ ఉంటారండి. చూడండి ఎంత పెద్ద గుండాలకు పొంగల్ చేశారండి. అయిపోతుంటే తెస్తూ ఉంటారు, ఇస్తూనే ఉండాలండి అందరికీ. ఎంతమందికైనా ఇస్తూనే ఉంటారండి కప్పుతో. మేము మార్చి మార్చి ఇస్తుంటామండి. కొంచెం సేపు కొందరు ఒక సేవ అట్లా ఇస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము. అన్ని చోట్ల అందరూ కలుసుకొని చేసుకోవాలి కదండి, అందుకని అన్ని సేవలు అందరూ కలిసి చేస్తామండి. గుళ్ళో టెంపుల్లో కొంతసేపు ఉంటాము, ఇట్లా ప్రసాదాల దగ్గర కొందరు ఉంటాము, ఇట్లా లడ్డూలు ఇచ్చే దగ్గర ఉంటాము, మళ్ళీ తీర్థం ఇచ్చే దగ్గర ఉంటాము, మళ్ళీ క్యూ లైన్లో కొందరు ఉంటాము. అందరూ బాగా సేవ చేస్తారండి. ప్రతి సండేను మళ్ళీ ట్యూస్డే కూడా ఉంటుందంట. మేము సండే మాత్రం వస్తామండి పలంనేరు నుంచి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందండి సండే. చూడండి క్యూ లైన్లు ఫుల్గా ఉన్నారు భక్తులు, చాలా రష్ అండి సండే మాత్రం. ట్యూస్డే కూడా ఉంటుంది, సండే మాత్రమే ఎక్కువ ఉంటుందండి. అద్దాల మేడలో అంటే గంగమ్మ. మా సేవ వాళ్ళు కూర్చున్నారు చూడండి. లాస్ట్ అయిపోయింది ప్రసాదము, వాళ్ళు మాకు లడ్డు ఎంత వడ అంతా ఇస్తారండి. మాకు సేవకు వచ్చిన దానికి వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. అవి తీసుకునేకి అక్కడ కూర్చున్నాం మేము. దండి గుడి సేవ అయిపోయింది. గుడి చూడండి, గోపురము. గాలి గోపురం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇక్కడ పూజలు చేస్తుంటారండి, శూలం ఉండాలి ఇక్కడ. కర్పూరం వెలిగించి కొండ ఎక్కుతానండి, మెట్లు ఎక్కుతుంటారు. మా వాళ్ళు ఫోటో తీసుకోవాలనేసి అక్కడ వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు ఎంత బాగా ఉన్నారు చూడండి. బాగా పెట్టారండి గుళ్ళోనే పక్కలో. చూడండి ఎంత పెద్ద విగ్రహమో, అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి. మహిషాసుర మా వాళ్ళంతా ఫోటో తీసుకోవాలని మెట్ల పైన కూర్చుంటున్నారు చూడండి అందరూ. సేవకు వచ్చాము కదా గుర్తుంటుందని అందరూ ఫోటో తీసుకుందామని అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఫోటో తీసుకున్నామండి అందరూ కలిసి. అది గుర్తుంటుంది కదండి ఎప్పటికీ, అందుకని అందరూ కలిసి ఫోటో తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఇది వేరే వాళ్ళు 10 మంది వేరే ఊరి నుంచి వచ్చినారండి, జీ కోటూరు నుంచి. వాళ్ళు సపరేట్గా తీసుకున్నారు.
వాళ్ళ గ్రూప్ మాత్రము. వాళ్ళు 10 మంది, మేము పలంనేరు నుంచి 10 మంది, టౌన్ నుంచి పోయాము 10 మంది. అందరూ కలిసి 20 మంది అయ్యామండి మేము. ఇప్పుడు కొండ దిగుతున్నామండి. సేవ అయిపోయింది, కొండ దిగుతున్నాము ఇప్పుడు. కిందకి వెళ్తున్నాము. ఇక్కడ టెంకాయలు కొడతారండి. ఇక్కడ టెంకాయలు కొట్టుకొని ఎత్తుకొని పోతారు పైకి. చూడండి అంగళ్ళు ఏం పెట్టినారో షాప్స్. అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ దారాలు అవంతా ఉన్నాయి, అమ్మవారికి సంబంధించినవి. దారాలు తీసుకొని చేతికి కట్టుకొని అయితే కూడా మంచిది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేదానికి బొమ్మలు అన్నీ ఉన్నాయండి. కొండపైన అండి ఇవంతా షాప్స్. చూడండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఏమైనా తీసుకొని వెళ్ళచ్చు. బొరుగులు అంతా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంటారు చాలామంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి, అమ్మవారి ఫోటోలు ఉన్నాయి. అయిపోయింది. బోయకొండ దేవస్థానం కార్యాలయం దగ్గరికి వచ్చి వాళ్ళకి చెప్పేసి ఇంకా మేము బయలుదేరేస్తున్నామండి. 4 గంటల వరకు ఉంటాము. తెల్లవారి 7కే వస్తాము. 4:30 అయిపోతుందండి. 4:30కి భక్తులంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు వస్తున్నాం చూడండి, ఆటోలో వస్తున్నాము కిందకు. ఇక్కడ పొట్టేళ్ళు ఎక్కువ కొడుతుంటారండి. మొక్కుబడి చేసుకొని కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు. మన తెలుగు వాళ్ళు కూడా వస్తుంటారు, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు. చూడండి ఇక్కడ కూడా అమ్మవారి అవతారము తీర్చిదిద్దినారు, ఎంత బాగుంది చూడండి గంగమ్మ. ఇది కింద వచ్చి మేము పోయేటప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోయామండి దర్శనం చేసుకోకుండా. ఇప్పుడు వచ్చేటప్పుడు కింద దిగి రణబేరి గంగమ్మ అంట, రణబేరి గంగమ్మ దేవస్థానము చాలా బాగుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మేము ఆటో నిలిపి గుళ్ళో వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇక్కడ సౌండ్ చేసేసే వెళ్ళాలంట. ఆమె రణబేరి గంగమ్మ కదా, గంట కొట్టేసి లోపలికి వెళ్ళాలంటండి. లోపల చూడండి రణబేరి గంగమ్మ ఎంత బాగున్నారో. మేమంతా దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ 10 రూపాయలు ఇస్తే దారం కడతారు స్వామి వాళ్ళు. 10 రూపాయలు ఇచ్చి అందరూ మా వాళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళందరూ దారం కట్టించుకున్నారండి 10 రూపాయలు ఇచ్చి. అమ్మవారిని దర్శించుకొని హారతి తీసుకొని వెళ్ళామండి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి, ఎంత బాగా అలంకారం చేశారో. రణబేరి గంగమ్మ కింద మనము ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూసి వెళ్ళొచ్చు, లేదంటే వచ్చేటప్పుడైనా వెళ్ళొచ్చండి. మేము వచ్చేటప్పుడు వచ్చాము అదండి. పోతుల రాజు ఆయన రణబేరి గంగమ్మ బయట వచ్చి పోతుల రాజు వారు ఆయన. రణపేరు గంగమ్మ చూడండి. కింద షాప్స్ అండి చూడండి, కింద కూడా కొండ కింద షాప్స్ అన్నీ పెట్టారు చూడండి. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ, అంతేం లేదు. వెళ్తున్నామండి మేము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.